మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇప్పుడు హీరోలతో ఇప్పుడు మామూలుగా స్టార్స్ తోటి ఇప్పుడు ఈ కమెడియన్స్ వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? మీరున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకేలా ఉంటుందండి. హీరోస్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు అందరితో, కమెడియన్స్ తోటి. ఇంకోటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు హీరోస్, ఎందుకంటే ఏదైనా దొరుకుతుంది కదా, వీడి దగ్గర ఏం మ్యాటర్ ఉంది, ఏం మెటీరియల్ ఉంది అనేది ట్రై చేస్తారు వాళ్ళు. ఆ మధ్య ఒక హీరో మిమ్మల్ని కాలు మీద కాలు వేసుకున్నారని చెప్పేసి వార్నింగ్ లాంటిది ఇచ్చారా ఏంటి? వార్నింగ్ ఒక సినిమా షూటింగ్కి వెళ్ళానండి. సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ పెద్ద హీరో గారు ఉండి, ఏమైనా నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏంటండి అన్న, నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏరా కొడుకు చెప్పిండు ఆ విషయం అన్న. నేను ప్రూఫ్ చేస్తే అన్నాడు. చేయండి సార్ అన్న. ఎవరికి ఫోన్ చేయాలో చెప్పని ఫోన్ చేస్తున్నా ఆయన. చేస్తుంటే ఏమని చెప్పిండు క్లారిటీ చెప్పండి సార్ అన్న. నువ్వు కాలు మీద కాలేస్తావట కదా. నేను ఎవరి కాలు మీద కాలేను సార్, నా కాలు మీద నా కాలు వేసుకుంటా. అది తప్పేంటండి? ఎవరి కాలు మీద నేను కాలేస్తే తప్పు, కానీ నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటన్న. 2 minutes అంటే ఆయన అట్లా ఉండిపోయిండు కొద్దిసేపు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా అన్నాడు. అవును సార్, నా కాలు మీద నేను కాలేసుకుంటా. నేను ఎదుటోడి కాలు మీద కాలేస్తే తప్పు మాట, నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటి సార్ అన్న. అని ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా నీ ఇష్టం కానీ అని అంత ఏం మాట్లాడలే ఆయన. తర్వాత ఆయన సినిమాలో నటించారా? చేసి నాకు ఇది ఒక అలవాటు అండి, బ్యాడ్ హ్యాబిట్. నా ఒకరికే కాదు, మా పిల్లల దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, మా అందరికీ ఇది అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ ఇది. అండ్ బ్యాడ్ హ్యాబిట్ అంటే మన కాలం మన కాలేసుకుంటే తప్పేం సార్ అది? బ్యాడ్ హ్యాబిట్ ఏమి ఉండలేదు. తెలుగులో ఆలోచిస్తారు, నార్త్లో అసలు ఆలోచించరు. వాడు ఇంకా ఎదురుకి ఇంకో చేరేసుకుని దాని మీద పెట్టుకుంటూ కాదు. అదే ఓకే అండి. ఇప్పుడు మామూలుగా అప్పటి కమెడియన్ అప్పుడంటే మీరు ఇప్పటి వాళ్ళే, అప్పటి వాళ్ళని కాదు కానీ కొంచెం మీ టైంలో అప్పటికి ఒక 5-6 సంవత్సరాల కింద కమెడియన్స్కి ఇప్పటి కమెడియన్స్కి ఇప్పటి కామెడీ ఎలా ఉంది, ఇప్పటి కమెడియన్స్ ఎలా ఉన్నారు? కమెడియన్స్ పెరిగారండి, కమెడియన్స్ బాగా పెరిగారు కానీ అయితే ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు వేణుమాధవ్ ₹1 ఇస్తే పెట్టుకోవాలి సినిమాలో, ₹1 ఇస్తే, కాబట్టి నీకు పావలా ఇస్తా అంటే వాడు ఓకే అంటుండు. అట్లా ఉంటుంది తప్పితే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. కొంతమందికి అద్భుతమైన టైమింగ్ ఉంది, కొంతమందికి అసలు టైమింగ్ లేదు, అది విషయం. కానీ వేణుమాధవ్ గారి విషయంలో టైమింగ్ ఉంది కానీ టైం సెన్స్ లేదన్నది ఒకటి. టైం సెన్స్ అంటే ఏముంది సార్, ఇక్కడ మౌలాలి హౌసింగ్ బోర్డు, అక్కడ ఫిలిం నగరు, కాబట్టి డైరెక్ట్ ముందే చెప్తా, అగ్రిమెంట్ చేసుకునేప్పుడే చెప్తా, 9 లోపు రావడం కష్టం అయింది, నాకు ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుందని చెప్తా. అలా యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేసిన సినిమాలు చేసిన, అంతే, ఇబ్బంది ఏం లేదు సార్. పెద్ద హీరోలను కూడా వెయిట్ చేయించారంట? అస్సలు లేదు సార్, పరివారే అంటే పెద్ద హీరోలు వెయిట్ చేసిన మాట వాస్తవం. ఎట్లా అంటే ఇక్కడ ఈ హీరోతో చేసి ఈ హీరో వదిలిపెడితే మళ్ళీ ఆ హీరో దగ్గరికి వెళ్ళాలి, ఈలోపు ఈ గ్యాప్ ఉంటుంది కదా సార్, అట్లా వెయిట్ చేసిందేమో కానీ నేను కావాలని వెయిట్ చేయించి అట్లా వెళ్ళాలి అట్లా లేదు సార్, అట్లేం లేదు. అందరు హీరోలు నాకు బాగా మంచి మిత్రులే, నన్ను ప్రేమించే వాళ్ళే. ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన అవ్వడం వల్ల మీకు ఏమైనా ఆ విధంగా ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందా? అలాంటి దానికి సంబంధమే లేదు, అంత బ్రహ్మాండంగా. అండ్ ఇంకోటి, మీరు షూటింగ్లో మీ మేకప్ అసిస్టెంట్ తోటి హిగ్లం అనే ఒక కోడ్ నేమ్తో, హిగ్లం అంటే ఏంటి తగ్గి? హిగ్లమ్మా ఊరికే హిగ్లం తీసుకురా అట్లా అంటాం. ఏంటి హిగ్లం అంటే? ఏం లేదు, టీయో కాఫీయో ఏదో చెప్పండి, ఇంత ఓపెన్ గా మాట్లాడినప్పుడు అది అవన్నీ ఓపెన్ మాట్లాడేది దాస్తే ఎట్లా? లేదండి, షూటింగ్ లో హిగ్లం నడవదు, షూటింగ్ లో నడిచేదని నాకు తెలుసు, షూటింగ్ లో నడవదు. ఏంటి ఏ బ్రాండ్ పోయించే వాళ్ళందరూ? అది లేదు, బ్రాండ్ అంటే బ్రాండ్. ఇప్పుడు నేను తాగుతా అనడం వల్ల, నేను మందు తాగుతా అనడం వల్ల వచ్చిన నష్టం లేదు, పోయే కష్టం లేదు. కాకపోతే నేను మందు తాగుతా అనే విషయం తెలిస్తే నన్ను అభిమానించే ఇన్ని కోట్ల మందిలో 0.1% నన్ను అభిమానించే వాళ్ళు ఉంటే, వేణుమాధవ్ తాగడం వల్ల ఆర్టిస్ట్ అయినా వాడు తాగిన అనుకో ఇబ్బంది అవుద్ది. నేను తాగను, ఎప్పుడైనా సరదాగా కూర్చుంటే ఫ్రెండ్స్తో కూర్చుంటే ఏదైనా లైట్గా ఏదైనా తీసుకుంటాను. మామూలుగా షూటింగ్ లో మేకప్ వేసుకుంటే హిగ్లం అనగానే మనోడు బాటిల్లో, అబ్బో ఎట్టి పరిస్థితిలో సార్, తెలుగు ఇండస్ట్రీలో మాత్రం షూటింగ్ టైమింగ్లో, షూటింగ్లో ఉన్నప్పుడు మందు అనేది ఉండదు తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో. ఎనీ ఆర్టిస్ట్ 100% లేదు సార్. నటించడం అంటే జరగదు, తాగి నటించడం అంటే 100% లేదు సార్, 100% లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో
ఎంత పెద్ద తాగుబోతుడైన వాడు పొద్దున్నే షూటింగ్కి వచ్చిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత తాగుతాడేమో కానీ తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఆ కల్చరే లేదు సార్. దే వోంట్ యాక్సెప్టెడ్. అసలు తాగేవాడు కూడా యాక్సెప్ట్ చేయడు. వాడు అరే పెగ్గేసుకొని చేద్దాం ఇద్దరం కలిసి షూటింగ్. నటన కోసం తాగిన సందర్భాలు నటన కోసం, నటన ఇంప్రూవైజేషన్ కోసం అసలు ఉండవు సార్. నటన ఇంప్రూవైజేషన్ కోసం యాపిల్ జ్యూస్ ఇస్తారండి. యాపిల్ జ్యూస్లో వాటర్ పోసి ఇస్తారు. అది సేమ్ మందు కలర్ వస్తుంది. అది కాదు నటనలో ఆ గ్రిప్ రావడానికి, కొంచెం ఆ కాన్ఫిడెన్స్ రావడానికి అసలు ఉండదు సార్. అసలు మందు అనేది ఉండదు సార్. మందు అనేది ఉండదు లొకేషన్. ఎందుకంటే మేకప్ వేసుకొని బొట్టు పెట్టుకుని అంటే అవుట్. ఇక ఆ టైమింగ్ నుంచి అసలు ఉండదు. మీరు హిగ్లం అంటే అది సాయంత్రం కోసం. అరే హిగ్లం రెడీగా ఉందా, మరి సాయంత్రం మరి వెళ్ళేటప్పుడు నైట్ షూటింగ్ ఉందనుకోండి, హిగ్లం తెప్పించి పెట్టరా అంటాం. హిగ్లం అంటే ఏంటి? మందునే హిగ్లం అనే ఊరికే ఏదో కోడ్ నేమ్ పెట్టాలి కదా, అట్లా. టుఫ్లా ఉందా అంటాం. టుఫ్లా అంటే సిగరెట్ ఉందా లేదా అవన్నీ పెట్టుకో. నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అట్లా నెమ్మదిగా అట్లా తీసుకుంటూ వస్తుంటాం. నేను మందు తాగను ప్రతి ఒక్కరు నేను చెప్పట్లేదండి, మందు తాగుతా.